ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ లాంటి డెకాయిట్ రాజకీయ నాయకురాలిని చూడలేదని ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడా లేని విధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ లాంటి డెకాయిట్ రాజకీయ నాయకురాలిని చూడలేదని విమర్శించారు. చిరు వ్యాపారం చేసుకునే చికెన్ వ్యాపారుల కడుపు కొట్టి కమిషన్ కోసం పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో మాంసానికి 35 రూపాయలు కమిషన్ వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. కోళ్ళు ఎక్కడ కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు. కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట. అదొక రూలు, కొత్త రూలు. ఈరోజు దాదాపు కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25 రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్తకంట. ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా, నిన్న ఎవరో ఒకరి పేరు చెప్పారు, అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి 10 రూపాయలు అంట కలెక్ట్ చేయడానికి. ఏంటి ఇది? ఇదేమైనా చిన్న స్కామ్ అనుకుంటున్నారా మీరు? రోజుకి దాదాపు 5,000 కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది. ఒక ఆర్లగడ్డలో మాత్రమే. ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాలా మరి వేయారు. అంటే మీకు ఒకసారి అందాజ చేసుకోండి, 35 రూపాయలు ఇంటూ 5,000 అంటే ఎంత పడుతుంది? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఇదేం చిన్న స్కామ్ కాదు. ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని, లేదా గాలి జనార్దన్ మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్ అని. ఇప్పుడు చికెన్ స్కామ్. ఈరోజు చికెన్ డాన్గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రూఫ్ అంటుంది. ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు సంబంధించి రుజువు కావాలని పలికే ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తామని తెలిపారు. చాగలమరికి చెందిన చికెన్ వ్యాపారులు బెదిరింపులు తట్టుకోలేక ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ పతనం తప్పదని హెచ్చరించారు. మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరువు నష్ట దాబా. ఈరోజు డైరెక్ట్గా నీ పేరు చెప్తున్నారు వాళ్ళు. మీడియాలో కోళ్ళే కూర్చున్నాయి కదమ్మా. అఖిలప్రియ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు కదా మీడియాలో. ఇంకా మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా? ఎంత దారుణం ఇది! కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్. చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్ళు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట, ఆ షాపులు బంద్ చేస్తారంట. ఏంటి? నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకైనా సార్ మీకు ఓట్లు వేసింది ప్రజలు? మీ కూటమికి ఎందుకే అధికారం ఇచ్చింది? ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంతమందే తీసుకొచ్చా. కనీసం దీని మీద ఒక చర్యలు లేవు. ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట. ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి, వాళ్ళ మైండ్లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి. ఈరోజు ఎంత దారుణం ఇది! వెంటనే సార్ దీని మీద రేపు మీరు కర్నూలు జిల్లాకు వస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి. ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్ పతనం ఇక్కడ నుండే మొదలవుతుంది, ఆర్లగడ్డ నుండే. తెలుగుదేశం పతనం ఆర్లగడ్డ నుండే మొదలవుతుంది. కోడి దెబ్బకు ఓడిపోతారు మీరు, చూసుకోండి. ఒక కోళ్ళు ఓడగొడితే మీ తెలుగుదేశాన్ని లాస్ట్. ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా పోతుంది లాస్ట్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.